సో స్ట్రెచ్ మార్క్స్ అనేది మనకి రీసెంట్గానే స్టార్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడే డెలివరీ అయింది, లేక ఇప్పుడే వెయిట్ లాస్ అనేది జరిగింది ర్యాపిడ్గా. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం స్ట్రెచ్ మార్క్స్ అనేవి. వాళ్ళకి ఎలా ఉంది అంటే కస్టమర్స్ రివ్యూస్ నేను చాలా జెన్యున్గా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం ఒక 1-2 డేస్లో క్లియర్ అయ్యే సమస్య కాదు. కానీ ఒక కంటిన్యూషన్గా ఒక 1-1.5 మంత్ అనేది, అంటే 1 బాటిల్ మీకు ఈజీగా 1-1.5 మంత్ వస్తుంది. సో కంటిన్యూగా వాడినట్లయితే ఎక్కడైతే మీకు ఆ మార్క్స్ అవైతే ఉంటాయో అక్కడంతా కూడా స్టిమ్యులేట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అయిపోవడం ద్వారా థిక్ అయిపోతాయి స్కిన్లో. సో అవి స్లోగా లేయర్ టు లేయర్ క్లీన్ అవుతుంది, అంటే లైట్ అవుతూ కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్న లేదా ఆఫ్టర్ డెలివరీ టైంలో కానీ అసలు ఎలా చిన్నపిల్లల్లో అబ్బాయిల్లో ముఖ్యంగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే చాలామందికి ఈ అపోహ కూడా ఉంది. కాల్ చేస్తారు, మేడం నాకున్నాయండి స్ట్రెచ్ మార్క్స్, మా వైఫ్కి ఏమీ లేదు, సో నాకున్నాయని అంట. అదంత ఇబ్బంది పడేది ఏమి ఉండదండి. ఆర్మ్స్ దగ్గర కానీ థైస్ కానీ అబ్బాయిల్లో కూడా చాలా కామన్ ఇష్యూ అయిపోయింది ఇప్పట్లో. సో స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనేది అమ్మాయిలు ఎంత రేషియో ఉందో అబ్బాయిలు కూడా మా దగ్గర అంతే రేషియోలో వాడుతున్నారు. సో న్యాచురల్గానే మనకి ట్రెమనిక్ యాసిడ్ కానివ్వండి, వైట్ టెన్ కానీ ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి న్యూ జెర్సీ నుంచి, సో కొన్ని అదర్ కంట్రీస్ నుంచి మేము ఇన్పుట్ చేసుకుంటున్నాము. సో వాటి నుంచి తయారైంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అయితే అసలు అద్భుతమైన రిజల్ట్స్ అండి. అయితే మేము ఏదైనా సరే కొంచెం వేరే ప్రోడక్ట్స్కైనా కొంచెం ఒక 3-4 మంత్స్ వాడండి అంటాం. బట్ ఈ స్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్లో అయితే ఒక 1-1.5 మంత్లోనే చాలా విజిబుల్ డిఫరెన్స్. అంటే మార్క్స్ క్లీన్ అవ్వటం మాత్రమే కాకుండా మనకి స్కిన్ మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది. సో మార్క్స్ క్లీన్ అయితే మళ్ళీ డ్రై అవుతుందేమో అని ఒక ఆలోచన రావచ్చు, బట్ స్కిన్ మాయిశ్చరైజింగ్గా కూడా లాంగ్ లాస్టింగ్గా స్కిన్ టైట్నింగ్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. రైట్. సో మనకి మరొక మేజర్ ఇష్యూ అన్వాంటెడ్ హెయిర్. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మార్కెట్లో ఎంత సఫర్ అవుతున్నారు అంటే, లైక్ చాలామంది ఎలా అంటే మ్యారేజెస్ కూడా ఇష్టపడట్లేదు. ఏంటండి అబ్బాయిలాగా అమ్మాయికి ఇదంతా అన్వాంటెడ్ హెయిర్, జాలైనంతా అన్వాంటెడ్ హెయిర్, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని సొల్యూషన్ తెలియట్లేదు. లైక్ అంటే అవి ఎంత రిమూవ్ చేస్తున్న కొద్దీ వాటికి అంత గ్రోత్ అనేది రూట్ నుండి వచ్చేస్తుంటే ఇబ్బంది పడతారు. వై? బికాస్ అదే మనకు హార్మోనల్ ఇష్యూ. సో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ అనేది అమ్మాయిల్లో ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు, ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తగ్గిపోయినప్పుడు సాధారణంగా వచ్చే సమస్య ఈ అవాంఛిత రోమాలు. లైక్ మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉండే వారిలో కానీ, ఓవర్ వెయిట్తో సఫర్ అవుతుండే వారిలో, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వారిలో, పీరియడ్స్ రెగ్యులర్గా లేని వారిలో వచ్చే మొట్టమొదటి సమస్య ఈ అవాంఛిత రోమాలు. సో దీనితో చాలా సఫర్ అవుతున్నారని అసలు ఈ ప్రోడక్ట్ మేము మార్కెట్లోకి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 2 years రీసెర్చ్ అయిందండి. ఎందుకంటే లేజర్స్ అనేవి మనకి మార్కెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ తెలుసు, ఇంకా అదే సొల్యూషన్ అని ఒక భ్రమలో ఉన్నారు. బట్ అందులో కూడా మనకి స్కిన్కి డ్యామేజ్ అవుతుందేమో అని ఒక అపోహలో ఉన్నారు. దట్టు ఏంటంటే దానికి అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంత టైం పెట్టలేని వాళ్ళు ఉన్నారు, అండ్ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని నలుగురికి చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. సో ఇంత గందరగోళంలో మనం ఉన్నప్పుడు, ఈ సొసైటీలో ఉన్నప్పుడు దీని గురించి అసలు మేము ఆల్మోస్ట్ ఒక 2 years మా మ్యామ్కి సార్కి అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి. వై? బికాస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి స్కిన్ హెయిర్స్ అనేవి ఉంటాయి, నాట్ అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటాయి. మన స్కిన్ ఎప్పుడైతే ఫుల్ ఫెయిర్ అవుతూ ఉంటుందో చిన్న చిన్న హెయిర్స్ కూడా విజిబుల్ అవుతాయి. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి వచ్చింది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్. సో ఇవ్వటం కూడా ఇది ఒక కాంబోగా ఇవ్వటం జరిగిందండి. సో ఇది మనకి ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ అని సఫర్ అవుతున్నాం, లైక్ అప్పర్ లిప్ పైన అన్వాంటెడ్ హెయిర్ మేజర్ ఇష్యూ అనుకుంటే అక్కడ మనం ఒక రోల్ అప్లా చేయమంటాము. సో అలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది స్కిన్ సెల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి అక్కడ ఉండే హెయిర్ అనేది వీక్ అవుతుంది. సో దెన్ మీకు పౌడర్ అనేది కూడా ఉంటుందండి. ఒక 2-3 చిటికెళ్ళ పౌడర్ తీసుకొని కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేస్తే అదొక ప్యాక్లా వేయమంటాము. వేస్తే ఒక 1/2 hour 45 minutesకి అది మొత్తం డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత స్మూత్గా రబ్ చేస్తూ కడిగేసినట్లయితే అక్కడ ఉండే హెయిర్ అనేది వీక్ అవ్వటం మాత్రమే కాకుండా అసలు మనం చూస్తూ ఉంటాం మన హెయిర్ స్కిన్ పైన కూడా, లైక్ మన డ్రెస్ మీద కూడా చిన్న చిన్న హెయిర్స్ పడిపోతాయి. సో అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తూనే పర్మనెంట్ సొల్యూషన్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ రూట్ అనేది క్లోజ్ అవుతుందో అప్పుడే అన్వాంటెడ్ హెయిర్ అనేది మళ్ళీ మనకు హార్మోనల్ ఇష్యూస్ జరిగినా కూడా స్కిన్ పైన రాకుండా ఉంటుంది. సో మేము కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బట్ బెస్ట్ అవుట్పుట్ రావడానికే ఈ పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్ చాలా సక్సెస్ రేట్ అండి. చాలా
సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కస్టమర్స్ అందరూ. కొంతమందికి ఫస్ట్ సెట్లోనే గ్రోత్ ఆగుతుంది, కొంతమందికి సెకండ్ సెట్లో గ్రోత్ ఆగుతుంది. అంటే వాళ్ళ కండిషన్స్ని బట్టి. అవును అవును. సో ప్రీవియస్ రెగ్యులర్గా రిమూవ్ చేస్తూ ఉన్న వరకు ఏంటంటే కొంచెం థిక్ హెయిర్స్ ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. వాళ్ళకి సొల్యూషన్ అనేది ఒకసారి మీరు హెయిర్ రిమూవ్ చేసినా కూడా ఎప్పుడైతే ఆయిల్ పెడతారో గ్రోత్ అనేది రాకుండా సెల్ క్లోజ్ అవుతుంది. ఎస్. సో అలా అన్వాంటెడ్ హెయిర్ సక్సెస్ రేటు చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ మనం స్పెషల్లీ ఫీమేల్స్లోని చాలా సఫర్ అవుతున్నారు. లైక్ అంటే ఈ ప్రోడక్ట్ గురించి అయితే పర్సనల్గా నాకు వాకిన్లో వచ్చిన కస్టమర్ రివ్యూ, క్రీమ్ వాడుతున్నాను మేడం, నాకు చాలా బాగుంది, రిజల్ట్స్ చాలా సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ బాగున్నాయి, రిఫరెన్సెస్ ఇస్తున్నాము. బట్ మెయిన్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు బ్రెస్ట్ అనేది ఫ్లాట్ అయింది. లైక్ ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత నాకు బ్రెస్ట్ ఫ్లాట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. లైక్ నా హస్బెండ్తోనే నాకు చాలా సఫర్ అవుతున్నాను. ఏ డ్రెస్సెస్ వేసుకోలేకపోతున్నాను, అసలు కంఫర్టబుల్గా శారీస్లో నేను ఉండలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. దీనికి మాత్రం నాకు మంచి సొల్యూషన్ కాలేదు. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకునే పరిస్థితి మాది కాదు. కానీ ఈ సమస్య అనేది నేను నలుగురికి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కానీ దీనికి సొల్యూషన్ కావాలి అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్ అనేది వచ్చిందండి. సో ఆవిడకి అసలు యాక్చువల్లీ ఆవిడే మా ఫస్ట్ కస్టమర్. ఆ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాము, అసలు ఏంటి సొల్యూషన్ అన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్. ఎందుకంటే మనకి అక్కడ మసాజ్ చేయడం ద్వారా క్రీమ్ అనేది బ్రెస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయడం ద్వారా మనకి ఇంప్రూవ్మెంట్ రావటం మాత్రమే కాకుండా సాగి బ్రెస్ట్ కూడా ఫిట్నెస్ ఇస్తుంది. రైట్. ఆ విధంగా ఆ ప్రోడక్ట్ అనేది మంచి రిజల్ట్స్ అనేది ఉందండి. ఒక ఫస్ట్ నైట్ క్రీమ్తో ఎలా అయితే ఉందో డే కేర్ రొటీన్ అలా ఫాలో అవ్వటానికి మేజర్గా అంటే మనము కొంతకాలం మనం వెనక్కి వెళ్తే ఒక 25 ఏళ్ళ వెనక్కి వెళ్తే అసలు ఒక మాయిశ్చరైజర్ అన్న కాన్సెప్టే లేదు. లేదు అబ్సల్యూట్లీ కరెక్ట్. అప్పట్లో అసలు మాయిశ్చరైజర్ అన్న వర్డే లేదు, అసలు అవసరం లేదు. బట్ ఇప్పుడు ఎలా ఉంది, మనకు చుట్టూ ఉండే పొల్యూషన్ వలన, బాడీలోని మనకి హైడ్రేషన్ లేకపోవటం వలన, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, అసలు ప్రాపర్ స్లీప్ లేకపోవడం, స్కిన్ తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలా వచ్చిందే హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్. సో హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ పర్ల్ బ్యూటీలో అంటే మనకి బయట కూడా ఉన్నాయి హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్. బట్ ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి యూకే నుంచి మనం తెప్పించాం ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి. సో అలా మేము ఇవ్వబోయేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు హెయిర్ నుండి నెయిల్ వరకు ఏ సమస్య ఉన్నా సరే దానికి బెస్ట్ సొల్యూషన్ ఇంట్లో ఉంటూనే సేఫ్ ప్రాసెస్లో రిజల్ట్ రావడానికి ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ప్రోడక్ట్స్ అనేవి.